అందరికీ నమస్కారం. ఈరోజు మనం పార్ట్ 3లోకి వెళ్తున్నాం. ఏటీఎం మోడల్కి నిన్న బీజామృతం కూడా తయారు చేశాం కదా, మీరు మర్చిపోయినట్టున్నారండి. మన ఫార్మరు ఆసిఫ్ గారి ఏటీఎం మోడల్లో సోయింగ్ చేసేదానికి మనం ముందుగా బీజామృతం తయారు చేసుకున్నాం. పార్ట్ 2లో చూసే ఉంటారు. దాన్ని నిన్న మీకు దాని గురించి కూడా ఈరోజు వివరిస్తానని కూడా మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు అన్నీ సిద్ధం చేసుకున్నాం కాబట్టి మనకు ఆల్రెడీ 12 గంటలు మురిగిపోయింది. దీన్ని మనం ఎలా ఏ విధంగా మనం దీన్ని అన్నీ కూడా పేడలో ఉన్న మలినాలన్నీ కూడా మనం ఈ విధంగా చపాతీ పిండి పిసికినట్టు అట్లా అద్దుకుంటూ పిసుక్కుంటూ అదంతా కూడా మనకు అందులో ఉన్న ఇది బీజామృతం అనేది మనం ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా మనం పిసకాలన్నమాట. ఆవు పంచితంలో బాగా పేడ అంతా కూడా బాగా మురిగింది కాబట్టి అందులోని మలినాన్ని అంతా కూడా మనం ఈ విధంగా పిసుక్కోవాలి. ఇంకా సులభంగా మనం ఏం చేయాలంటే క్లాత్ అనేది కాటన్ పెట్టుకుంటే ఇంకా నీట్గా కూడా మనకు క్లీన్గా మొత్తం కూడా ఉడిగిపోతుంది. ఈ విధంగా మొత్తం మనం నీట్గా పిండుకోవాలి. మొత్తం బాగా నీట్గా పిండుకొని పేడ పిప్పిని మాత్రము బయట తీసేయాలన్నమాట. అలా అద్దాలి, బాగా నీట్గా కూడా పిసుక్కోవాలి. ఎందుకంటే అందులో మనకు పేడలో పంచితంలో అంతా మురిగిన ఈ బీజామృతం అనేది మనకు విత్తనాలకు విత్తన శుద్ధి చేయడం వల్ల చాలా ఉపయోగకరంగా మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా మీకు తెలియజేస్తాను. ఫోటో తీనా సెల్లో ఈ విధంగా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఆ పేడ పిప్పిని ఒక చెట్టుకి కూడా మనం వేసుకోవచ్చు. అది పక్కకు తీసేయండి. ఆ పేడనంతా కూడా చెట్టుకి వేసేసుకోవచ్చు. ఇప్పుడు మురిగిన బీజామృతంలో ఇప్పుడు మనం సున్నం కలపబోతున్నాము. సున్నం ఎందుకు కలుపుకోవాలి అంటే మనకు ఆవు పంచితంలో ఎక్కువగా మనకు ఆమ్ల గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వేడి, దాన్ని తగ్గించేదానికి అదుపు చేసేదానికి మనం తినే సున్నం, ఇది ఆకులో తింటాం కదండి, ఆ సున్నాన్ని మనము ఇందులోకి కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల మనకు పంచితంలోని ఆమ్ల గుణాన్ని అదుపు చేస్తుంది. ఈ విధంగా బీజామృతం అనేది మనకు తయారైపోయింది. చూడండి ఒకసారి బీజామృతం ఏ విధంగా ఉందో చూసారు కదండి. మనం ఏ విత్తనం పెట్టాలనుకున్నా ఎలాంటి పంటకైనా నారు, ఇప్పుడు వరిమడి అయితే విత్తనానికి చల్లుకోవచ్చు. తర్వాత నారుమడికి కూడా మనం నారు అనేది నాట్లు వేసేటప్పుడు నారు శుద్ధి చేసుకుంటాము. అదేవిధంగా పెద్ద మొక్కలు అయితే మనం చాలా చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మామిడి మొక్కలు కావచ్చు, ఇవి పెద్దవి మొక్కలకన్నిటికి కూడా మనం ఒక 50 లీటర్ల డ్రమ్ము అనేది తీసుకొని కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఈ బీజామృతం అనేది మనం విత్తన శుద్ధి అనేది ఎందుకు చేసుకోవాలి అంటే మనకు విత్తనం వేసే ముందు మన భూమిలో కూడా చెడు చేసే కీటకాలు అనేటివి కూడా ఉంటాయి. దాని తర్వాత పీడ పురుగులు అనేటివి కూడా మనకు మొక్కకి అనేది వ్యాపించకుండా మనం సీడ్ ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాం అన్నమాట. ఈ బీజామృతంతో మనం విత్తన శుద్ధి చేయడం వల్ల మొలక శాతం 100% ఉంటుంది, గ్యారెంటీ. దాని తర్వాత ఏరు పురుగులు కానీ చీడ పురుగులు కానీ వైరస్లు కానీ అటాచ్ కాకుండా, అంటే ఉదాహరణకి మన గర్భిణీ మహిళలకు ఏ విధంగా అయితే మనం 3 నెలలకి డోస్, 3 నెలలకి 5 నెలలకి 7 నెలలకి 9 నెలలకి ఏ విధంగా అయితే టీకాలు ఇస్తామో అదేవిధంగా మనం పెట్టే విత్తనాలకు కూడా ఈ సీడ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట. ఇప్పుడు ఏటీఎం మోడల్లో మనం ప్రధానంగా ఇక్కడ ఏ విత్తనాలు వేసుకోవాలి అనేది అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. గడ్డజాతి ఏమేమి ఉన్నాయి ఆసిఫ్ గారు? ముల్లంగి,
బీట్రూట్, క్యారెట్, క్యారెట్. దానికి మధ్యలో ఇంక మనం ఏం వేసుకోవాలనుకున్నాము? ఆకుకూరలు, ఆకుకూరలు. ఆకుకూరల్లో ఏమేమి ఉన్నాయి? పాలాకు, గోంగూర, ఆ, మెంతాకు, సిర్రాకు ఇవి వేసుకోవాలి. ఇవి వేసుకోవాలి. దాని తర్వాత ఇంకా మనం అందులో ఏం వేసుకోవాలని చెప్పినాం జిగ్జాగ్ పద్ధతిలో? బీన్స్ వేసుకోవచ్చు, అలసంద వేసుకోవచ్చు, అదేవిధంగా బెండ, మొటిక వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. అదే